దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనము ధ్యానించుకున్నటకు మీ మారు మనసు పైరూపాన్ని మార్చేదా, అంతరంగాన్ని మార్చేదా, రెండవ భాగం. మొట్టమొదటిగా పాత స్వభావముతో పోరాటం. వాక్య భాగం. ఏలయనగా శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మారు మనసు పొందిన వెంటనే పాత అలవాట్లు, ఆలోచనలు మనల్ని వదిలిపెట్టవు. మనలోని పాత స్వభావం దేవుని వైపు వెళ్ళనీయకుండా అడ్డుపడుతూ ఉంటుంది. ఇది ఒక నిరంతరం యుద్ధం వంటిదిగా ఉంది. లోక సంబంధమైన ఆకర్షణలు, పాత స్నేహాలు లేదా బలహీనతలు మనల్ని తిరిగి వెనక్కి లాగాలని చూస్తాయి. కానీ ఈ పోరాటంలో వెనకడుగు వేయకుండా దేవుని శక్తిని ఆశ్రయించడమే నిజమైన శిష్యత్వం. అంతరంగములో జరిగే ఈ సంఘర్షణ మనల్ని ఆత్మీయంగా మరింత బలపరుస్తుంది. మన బలహీనతలను ఒప్పుకొని దేవుని సహాయం కోరినప్పుడు ఈ పాత స్వభావం క్రమంగా క్షీణిస్తుంది. ఈ పోరాటమే మన భక్తికి ఒక పరీక్ష వంటిదిగా ఉంది. 2. వాక్యము ద్వారా అంతరంగిక హెచ్చరిక. వాక్య భాగం. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మారు మనసు ప్రక్రియలో దేవుని వాక్యం ఒక అద్దంలా పనిచేస్తుంది. అది మనలోని లోపాలను స్పష్టంగా చూపిస్తుంది. మనం తప్పు మార్గములో వెళ్ళినప్పుడు వాక్యం మనల్ని గద్దిస్తుంది మరియు సరైన మార్గములో నడిపిస్తుంది. కేవలం వాక్యం వినడం మాత్రమే కాదు, అది మన అంతరంగాన్ని ఎంతగా తాకుతుందో గమనించాలి. వాక్యపు వెలుగు మన హృదయ చీకటిని తొలగించి పవిత్రత వైపు మనల్ని ప్రేరేపిస్తుంది. లోపల దాగి ఉన్న అహంకారాన్ని, ద్వేషాన్ని ఈ వాక్యమనే ఖడ్గం కోసివేస్తుంది. ఈ హెచ్చరికను లోబడి స్వీకరించినప్పుడే అంతరంగంలో శాశ్వతమైన మార్పు కలుగుతుంది. వాక్యమే మన ఆత్మీయ ఎదుగుదలకు పునాదిగా ఉంది. 3. ప్రార్థన ద్వారా విజయం. వాక్య భాగం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మన స్వశక్తితో అంతరంగాన్ని మార్చుకోవడం అసాధ్యం. అందుకే ప్రార్థన ద్వారా దేవుని శక్తిని పొందాలి. ప్రార్థన మనల్ని దేవునితో అనుసంధానిస్తుంది మరియు శోధనలను జయించే బలాన్ని ఇస్తుంది. మనం మోకాళ్ల మీద నిలబడినప్పుడు మనలోని అపవిత్రత ఆలోచనలు మరియు సాతాను శోధనలు పారిపోతాయి. మారు మనసు పొందిన వ్యక్తి నిరంతరము ప్రార్థనలో కనిపెట్టుకుని ఉండాలి, లేదంటే మళ్ళీ పాత జీవితంలోకి జారిపోయే ప్రమాదం ఉంది. ప్రార్థన అనేది ఆత్మకు ఊపిరి వంటిది. అది మన అంతరంగాన్ని దేవుని మహిమతో నింపుతుంది. ఈ ఆత్మీయ ఆయుధం ద్వారానే మనం లోకాన్ని, శరీరాన్ని జయించగలం. ప్రార్థనలో గడిపే సమయమే మన విజయానికి రహస్యమై ఉంది. చివరిగా మీరు ఏ మారు మనసు పొందారు? వాక్యపు వెలుగులో పరిశీలించుకోనండి. మారు మనసు పొందిన తరువాత జీవితం అంత సాఫీగా సాగిపోదు. అది ఒక రణరంగాన్ని తలపిస్తుంది. బాహ్యంగా మనం ప్రశాంతంగా కనిపించినా అంతరంగంలో పాపానికి మరియు నీతికి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధములో మనం గెలవాలంటే దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. లోకం మనల్ని నీ పాత జీవితం బాగుండేది కదా అని భ్రమిపరింపజేస్తుంది. కానీ మారు మనసు ఇచ్చిన పరలోక దర్శనం మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనలోని పాత మనిషిని సిలువ వేయడం అంటే మన ఇష్టాలను దేవుని ఇష్టానికి అప్పగించడం. ఈ ప్రక్రియలో కొన్నిసార్లు మనం విఫలం కావచ్చు, కానీ పడిపోయినప్పుడల్లా దేవుని కృప మనల్ని లేవనెత్తుతుంది. అంతరంగం మారిన వ్యక్తికి పాపం మీద విజయం సాధించాలనే తపన ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చూడాలనుకుంటున్నాడు కాబట్టి మనలోని ప్రతి మాలిన్యాన్ని తొలగిస్తాడు. శోధనలు ఎదురైనప్పుడు పారిపోకుండా వాక్యమునే ఖడ్గముతో వాటిని ఎదిరించాలి. అప్పుడే మన ఆత్మీయ ప్రయాణం అర్థవంతంగా మారుతుంది. మారు మనసు కేవలం పాపము నుండి తిరగడం మాత్రమే కాదు, దేవుని వైపు పరిగెత్తడం కూడా. మన అంతరంగం విజయం
మన ముఖ కవలికల్లో మరియు ప్రవర్తనలో దైవిక వెలుగును నింపుతుంది. ఈ లోక పోరాటాల కంటే ఆత్మీయ పోరాటములో గెలవడమే నిజమైన ఘనత. చివరిగా దేవుని ఆత్మ మనకు తోడై ఉండి మనల్ని జయశీలులుగా మారుస్తుంది. ఈ మార్పు ద్వారానే మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలువబడే ధన్యతను పొందుతాము. తర్వాయి భాగం కొనసాగింపు ఉంది. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మన విడికిడిలో ఫలింపచేసి ఈ మీరు పొందిన మారు మనసు ఏ విధముగా ఉందో పరిశీలించుకుని నిజమైన మారు మనసు పొందే కృప ప్రభు మీ అందరికీ దయచేనుగాక. ఆమేన్.